రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై దాడి ఘటన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు. అయితే నిన్న రాత్రి తార్నాకాలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సమాచారం తెలియడంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామచంద్రరావు తను కేవలం ఎమ్మెల్యేను పరామర్శించేందుకు వెళ్లాలని అనుకున్నానని, కానీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూ తనను హౌస్ అరెస్ట్ చేసిందని ఆరోపించారు. భారీగా పోలీస్ బలగాలను మోహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. అదేవిధంగా బాన్సువాడలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఆ ఘటనలో దాదాపు 100 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తదనంతరం ఈ ఉదయం పోలీసుల రామచంద్రరావును అదుపులోకి తీసుకొని బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. किसान अपनी डेयरी और जानवर डीसीपी मैडम చేసి ఇవాళ కామారెడ్డి వెళ్తా అని చెప్తే కూడా నన్ను వెళ్ళనీయము అనేటటువంటి ఒక మాట పోలీసులు చెప్పడం జరిగింది. అక్కడ మా ఎమ్మెల్యే మీద దాడి జరిగింది, ఆయనకు సంఘీభావం చెప్పాలి. బాన్స్వాడలో కూడా అక్కడ గొడవలైంది. నిన్న బంద్ సమయంలో కూడా 70 మంది, దాదాపు 100 మంది, ఇప్పుడు పొద్దున వరకు 100 మందిని అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా మనకు సమాచారం వచ్చింది. మళ్ళీ ఈ యొక్క సమాచారం మేరకై కామారెడ్డి బాన్స్వాడ 2 కూడా పోవాలని చెప్పి నిర్ణయం చేసుకొని నేను, మా ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, కొమరయ్య గారు, అంజిరెడ్డి గారు మేమంతా కలిసిపోదాం అనుకున్నాం ఒక డెలిగేషన్గా. కానీ రాత్రి నుంచి వారి దగ్గర కూడా పోలీసులు పెట్టారు, నా దగ్గర కూడా పోలీసులు పెట్టారు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని అణిచివేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే మీద దాడి, ఆయన చెప్పింది కూడా ఏంది, నా మీద ఆరోపణలు అబద్ధం, మీకు కావాలని చర్చకు రానన్నారు, నేను నిరూపించుకుంటాను. చర్చకు రాకుండా దాడులు చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ. బాన్స్వాడలో ఒక హిందూ స్త్రీ పైన అన్యాయం చేసే ప్రయత్నం చేసినటువంటి ఎంఐఎం వారికి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు బంద్ చేస్తే అక్కడ బీజేపీ కార్యకర్తలని, హిందూ సంస్థ కార్యకర్తలను దాదాపు అరెస్ట్ చేశారు. మరి ఇది ఎక్కడ వాతావరణం ఈరోజు నిర్మాణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మనస్తత్వంలోనే వాళ్ళ యొక్క మనస్తత్వమే అణచివేత మనస్తత్వం. ఈరోజు భారతీయ జనతా పార్టీని అణచివేత ప్రయత్నంలో
ఎమర్జెన్సీ కన్నా అన్యాయంగా అధ్వానంగా ఈరోజు తెలంగాణ పరిస్థితి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడిగా నేను నా ఎమ్మెల్యేని కలవడానికి కూడా ఒక అవకాశం ఇవ్వకపోతే ఏం చెప్పాలి? కాబట్టి ఇప్పుడు 11 గంటలకు ఏదైనా సరే నేను కామారెడ్డికి బయలుదేరుతాను, కామారెడ్డికి పోతాను.